బహుశా 20 ఏళ్ల కింద ఈ ఊరు నుంచి బతుకు తెరువు కోసం వెళ్ళిపోయి మళ్ళీ 20 ఏళ్ల తర్వాత శ్రీనివాసమూర్తి మన మధ్యకు వచ్చాడు. ఒక పరిణత దృక్పథంతో, పరిపక్వమైన జీవిత అనుభవంతో, నిండైన దృష్టితోటి ఆయన మళ్ళీ కర్నూలులో రాసిన 9 కథలకు తోడు మరొక 6 కథలు రాసి పుస్తకం తీసుకుని మన మధ్యకు వచ్చాడు. ఆయన స్నేహితులు, ఆయనతో ఆలోచనలు పంచుకున్న వాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన సలహాలు తీసుకొని కథారచనను అభివృద్ధి చేసుకున్న వాళ్ళు అందరికీ నిజంగా ఇది ఒక పండుగ రోజు అని నేను అనుకుంటున్నాను. కానీ మానవ జీవితం ఎట్లాంటిదంటే మన పండుగలు, మన సంతోషాలు దుఃఖాలతో కలిసి వస్తుంటాయి. నాకు ఇక్కడికి ఈ హాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ పుస్తకం గురించి, ఈ మీటింగ్ గురించి చాలా పాత విషయమే అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది శ్రీనివాసమూర్తి కథల పుస్తకం కదా అనుకోగానే నాకు అమరుడు గోపాలకృష్ణ గుర్తొచ్చాడు. ఆయన జ్ఞాపకంతో, ఆయన స్మృతితో ఇక్కడ మనం ఈ కథల్ని చూస్తే ఎట్లా ఉంటుంది. తను చదివిన 2 కథలు, ఆ 2 కథల్లోని విషాదం, ఒకటి చెన్నై తమిళనాడుకు సంబంధించిన జీవితం, ఒకటి మరొకటి కశ్మీర్కి సంబంధించి. కర్నూలులో, రాయలసీమలో ఇక్కడ పుట్టి పెరిగి ఆయన ఇప్పుడు ఆ కథలన్నీ మనం చదివినవి మళ్ళీ ఒకసారి ఆయన కథాప్రణం చేసినప్పుడు నాకు అనిపించింది, ఈ కథలన్నింటిలో అంతర్లీనంగా సాగుతున్న దుఃఖం ఏమిటి, అసలు ఈ కథలన్నింటా ఉరుసుకుని ప్రవహిస్తున్న విషాదం ఏమిటి, ఈ కథల వెనక పుస్తకాన్ని 3 అర్ధాంతరంగా వెళ్ళిపోయిన వాళ్ళకి అంకితం ఇచ్చాడు. నేను కథల్లో నిజానికి నేను మోహన్ కథలన్నింటి గురించి మాట్లాడతాడు అనుకున్నాను. నన్ను పిలిచారు. నేను ఇక్కడే ఆరంభించగలను అనుకుంటాను. మామూలుగా అంటాం కదా, ఈ కథను నేను ఇక్కడే ఆరంభించగలను, ఇంకో చోట ఆరంభించి రాయడం నా వల్ల కాదు అనేసి. బహుశా ఈ ప్రసంగాన్ని కూడా నేను ఇక్కడే ఆరంభించగలను. ఈ పుస్తకాన్ని ఆయన 3కి అంకితం ఇచ్చాడు. నేను అక్కడి నుంచి ప్రారంభిస్తాను. 3 అసహజ మరణాలు, 3 అర్థాంతర మరణాలు, అద్భుతమైన కలలు కని ఈ ప్రపంచం గురించి, తమ గురించి, మనందరి గురించి అవి అర్థాంతరంగా ఆగిపోయిన మనుషులు 3కి అంకితం ఇచ్చారు పుస్తకాన్ని. ఒకరు రాప్తాడు గోపాలకృష్ణ. బహుశా శ్రీనివాసమూర్తి సృజన వ్యక్తిత్వంలో వేరు చేయడానికి వీలు లేని ఒక ముఖ్యమైన భాగం. బహుశా దాన్ని వేరు చేస్తే అప్పటి శ్రీనివాసమూర్తి కాదు, 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్తగా 6 కథలు రాసుకొని మన మధ్యకు వచ్చాడు కదా, బహుశా ఇప్పటి మనిషి కూడా అస్తిత్వం ఉంటుందా అని నాకు, వాళ్ళిద్దరిని ఎరిగిన వాడిగా నాకు అనిపిస్తుంది. అట్లాంటి రాప్తాడు గోపాలకృష్ణకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాడు. బహుశా రాప్తాడు గోపాలకృష్ణ కన్నా నాకన్నా ఓ 10 ఏళ్ల ముందున్న వాసు, ఆయన కాలం అప్పుడు
చక్రవేణుతోటి కలిసి ఆయన కథా ప్రయాణం ప్రారంభమైంది. అద్భుతమైన రాయలసీమ కథకుడు. ఇప్పుడు నిజానికి రాయలసీమ ప్రాంతీయ ఉద్యమం నడుస్తున్న కాలంలో రాయలసీమ గురించి ఆలోచించే వాళ్ళందరూ తప్పనిసరిగా చదవవలసిన కథలు 20 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద రాశాడు. అది ఒక అసహజ మరణం, అర్ధాంతర మరణం. ఇంతకంటే సరిగ్గా ఇంచుమించుగా ఇంతే మరొక విషాదకరమైన మరణం. వీళ్ళిద్దరూ మా సహచరులు, కానీ మా సగర్వ నాయకుడు లింగమూర్తి శంకర్కు ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు. మామూలుగా మీరు విని ఉంటారు, చైనాలో మావో బహుశా యాంగ్సింగ్ అని అనుకుంటాను, ఇటు నుంచి అటుదాకా ఈదిన సాహసి ఈతగాడు అనేసి. సరిగ్గా కృష్ణానదిని ఈ పక్క నుంచి ఆ పక్కకు అలుపెరగకుండా ఈదగల, ఒకసారి నదిలోకి దిగితే అలుపెరగకుండా అవతల గట్టుకు చేరగల ఈతగాడు. ఎక్కడో కాకతీయ విశ్వవిద్యాలయంలో రావిశాస్త్రి సాహిత్యం మీద పరిశోధన ప్రారంభించి అక్కడి నుంచి రాయలసీమకు వచ్చాడు. వచ్చి నల్లమలలో విప్లవోద్యమాన్ని నిర్మించే క్రమంలో అంత గజయితగాడు పుట్టి మునిగి నదిని ఈదలేక మరణించాడు. నేను చదివి వినిపిస్తాను. 2 దశాబ్దాలు, 3 అసహజ మరణాలు నా వ్యక్తిత్వ నిర్మాణంలో భాగమైన 3 ఆత్మీయులు చక్రవేణు, రాప్తాడు గోపి, శంకర్. ఇప్పుడు మనం కథల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కథలలో ఉన్న, ఈ కథలు రాసిన రచయిత అనుభవంలో ఉన్న, జీవితాన్ని నిర్మించిన మానవులు. సరిగ్గా నాకు తను ఆ 2 కథలు చదువుతూ ఉన్నప్పుడు ఈ కథ రెండింటిలో ఉన్న విషాదం వెనక ఏమున్నది అన్నప్పుడు నాకు ఈ ముగ్గురితో ఉన్న రచయితకు ఉన్నటువంటి అనుబంధం, ఒక దృక్పథం. తను అన్నాడు కదా వ్యక్తిత్వ నిర్మాణము అనేసి, అది దృక్పథ నిర్మాణం కూడా. అట్లా ఈ కథల్ని చూడాలి. నాకు ఈ కథల్లో అన్నిటి గురించి మామూలుగా పుస్తక పరిచయ సభల్లో ప్రతి కథను తీసుకుని వివరించే పద్ధతి ఒకటి ఉంటుంది. నేను ఆ పని చేయబోను, కానీ ఇందాక అధ్యక్షుల వారు చదివిన 2 కథల గురించి అభిప్రాయాలు చెప్పే అవకాశం కూడా చెప్పండి అని కూడా ఆయన ఆఫర్ చేశారు. నేను ప్రత్యేకించి తాజా కథల్లో ఆ 2 గురించి మాట్లాడతాను. అట్లాగే వెనకటి ఒక 2-3 కథల గురించి కూడా మాట్లాడతాను. ఎక్కడ మొదలయ్యాయి అసలు కథలు? నేను ఈ కథల్ని మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు కర్నూల్లో మొదటి కథల కాలం 1990లో మొదటి కథ రాశాడు
సేద్యం అనే కథ. ఒక 10 ఏళ్ల పాటు రాశాడు. సరిగ్గా ఈరోజు మనం వెనక్కి తిరిగి 20 ఏళ్ల వెనక్కి తిరిగి ఈ కథలలో ఉన్న విషయాలు ఏమిటి, ఈ కథల వెనక ఉన్న విశేషాలు ఏమిటి, ఈ కథలు మొదటి 10 కథలు ఒక 10 ఏళ్ల కాలం పాటు కర్నూలు సమాజం లేదా స్థూలంగా రాయలసీమ అనుభవించిన ఒక ప్రగతిశీల సంఘర్షణ క్రమాన్ని ఈ కథలు కనిపిస్తాయి. మామూలుగా ఇప్పుడు మనకు ఇది అస్తిత్వవాదానికి సంబంధించిన ఎరుకతో మనం చూస్తాం కాబట్టి నిజంగానే ఈ కథలో మాలమాదిగలు ఉంటారు, మంగలి వాళ్ళు ఉంటారు, బోయ వాళ్ళు ఉంటారు, రకరకాల పీడిత కులాల కింది కులాల వాళ్ళు కథల్లో పాత్రలుగా ఉంటారు. వాళ్ళ జీవితం ఉంటుంది, వాళ్ళ జీవిత సంఘర్షణ ఉంటుంది. కాబట్టి సహజంగానే మనకి ఇట్లాంటి కథలు కనిపించినప్పుడు ఇవి అస్తిత్వ కథలు అని అంటాం. పైగా రాయలసీమ నుడికారణం, రాయలసీమ ప్రాంతం ప్రతిఫలిస్తున్నది. ఆ రకంగా కూడా అస్తిత్వ కథలు ఇవి అని నిస్సంకోచంగా ఈ అస్తిత్వవాద ముద్ర ఈ కథల మీద ఉన్నది. అయితే అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ కథలు ఆ 10 ఏళ్ల కాలంలో, బహుశా ఇంకా వెనక్కి వెళితే ఆ 10 ఏళ్ల కంటే వెనుక కర్నూలు జిల్లా సమాజం అనుభవించిన ఒక తీవ్రమైన సంఘర్షణ ఏదైతే ఉందో, తనను తాను పెకలించుకుని ఒక కొత్త ప్రగతిశీల ఆధునిక మార్గాన్ని అందుకోవడానికి ఈ జిల్లాలో, ఈ ఊళ్ళో ఎన్ని రకాల ప్రయోగాలు జరిగాయో, ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయో, ఎన్ని రకాల విజయాలు సాధించారో, ఎన్ని రకాల కొత్త ఇరుకుల్ని వాళ్ళు సంతరించుకున్నారు ప్రజలు, అవి ఈ కథల్లో కనిపిస్తాయి. సరిగ్గా ఒక్క వాక్యంలో చెప్పాలంటే అస్తిత్వ ముద్ర ఉన్న ఈ కథలు నిజానికి ఆ 10 ఏళ్ల కాలంలో కర్నూలు జిల్లాలో విప్లవోద్యమ ప్రభావం ప్రత్యక్షంగా ఒక్క కథలో మాత్రమే విప్లవోద్యమానికి సంబంధించిన ప్రతీక కనిపిస్తుంది. సృజనకారుడిగా శ్రీనివాసమూర్తి ప్రత్యేకత ఏంటంటే విప్లవోద్యమ ప్రకంపనాలు ప్రారంభమయ్యి, ఒక కదలిక ప్రారంభమయ్యి, ఒక సంచలనం జరుగుతున్న చోట మానవ జీవితం ఎట్లా ఉంటుంది, కడగట్టు కులాల జీవితం ఎట్లా ఉంటుంది, వాళ్ళ వ్యవస్థీకృతమైన సాంఘిక సంబంధాలలో ఎట్లాంటి కొత్తదనం ప్రవేశిస్తుంది, దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మీరు ఒకసారి కథలన్నింటిలోకి వెళ్ళి చూడండి. బహుశా ఆ రోజులలో 2 విప్లవ పార్టీలు ఆత్మకూరు ప్రాంతంలోనో, కర్నూలు టౌన్లోనో, డోను ప్రాంతంలోనో, నంద్యాల ప్రాంతంలోనో, నందికొట్కూరు ప్రాంతంలో ఈ కథా స్థలకాలాలు ఇట్లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అంటే ప్రజలు చేసిన ఒక కొత్త ప్రయత్నం జీవితాన్ని మార్చుకోవడానికి, జీవితాన్ని అర్థవంతం చేసుకోవడానికి, ఒక ధిక్కారాన్ని ప్రకటించడానికి. సార్ మీరు అయిపోతుందా? అక్కడి నుంచి కథలు వచ్చాయి. ప్రతి కథ వెనక అట్లాంటి ఒక సామాజిక సమీకరణ కనిపిస్తుంది. అడిగోడు కథ మీరు చదవండి. అంటే దళితులకు, బహుజన కులాలకు తలెత్తుకుని తిరగడానికి, తలెత్తుకుని ఆలోచించడానికి ధైర్యాన్ని ఎక్కడి నుంచి వాళ్ళు కూడా ఈ ధిక్కార ప్రకటన వెనక ఏ చైతన్యం వాళ్ళని పనిచేసింది, చాలా సమీపంలో కానీ సుదూరంగా కానీ ఆ కథలన్నింటిలో అట్లాంటి ప్రయత్నం కనిపిస్తుంది. సో నేను ఆ కథల వివరాల్లోకి నేను వెళ్ళను, కానీ ఉదాహరణకి దేవుని మాన్యం కథ, బహుశా శ్రీనివాసమూర్తి ఈ కథ, ఈ మొత్తం కథల్లో కూడా ఒకవైపు నుంచి చూసినప్పుడు ముఖ్యంగా మొదటిసారి మీరు టీచిపోవాలి. మొదటి దశ కథల్లో చాలా సంక్లిష్టమైన కథా నిర్మాణం, చాలా భిన్నమైన పాత్రలు, అనేక వైరుధ్యాలతో నడిచే మానవ జీవితాన్ని ఒక భాగాన్ని తీసుకుని, ఒక ఖండాన్ని తీసుకుని దాన్ని కథగా
చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి, చాలా భిన్నమైన పాత్రలు, అనేక తలాల్లో కథ నడుస్తుంది. అంటే ఒక రకంగా చాలా విస్తృతమైన క్యాన్వాస్ ఉన్నటువంటి కథ. ఎంత విస్తృతమైన క్యాన్వాస్ ఉన్నది అంటే బహుశా దీన్ని ఒక నవలగా రాయవలసినటువంటి విస్తృతమైనటువంటి అంశం. కానీ దాన్ని అద్భుతమైనటువంటి కథా నిర్మాణంలోకి తీసుకొచ్చాడు. అంటే మనుషుల భావోద్వేగాలతోటి, మనుషుల అనుభవాలతో ఒక కొత్త అనుభవంలోకి మనుషులు ఎట్లాగా ప్రయాణిస్తున్నారు. నిజానికి సాహిత్యంలో పదే పదే పాత అనుభవాలని రాసే వరవడి కూడా ఉంటుంది. నిన్నటి అనుభవము, మొన్నటి అనుభవము, ఇంకా వెనకటి అనుభవము, బాల్యపు అనుభవాలని పదే పదే రాసే ధోరణి కూడా ఉంటున్నది. ఈ కథల్లో ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే, తొలి దశలో వచ్చినటువంటి 10 కథల ప్రత్యేకత ఏంటంటే, 9 కథల ప్రత్యేకత ఏంటంటే, మనుషులు కొత్తగా పొందుతున్న అనుభవం ఏమిటి, కొత్తగా ఒక పనిలోకి వెళ్ళారు, కొత్తగా ఒక సామాజిక పర్యావరణంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ కొత్తగా ప్రవేశిస్తున్న ఈ సామాజిక పర్యావరణంలో మనుషులకు కలిగే కొత్త అనుభవాలు వెనక ఏ చైతన్యం ఉన్నది, ఏ సంసిద్ధత ఉన్నది, ఏ ధిక్కారం ఉన్నది, వీటిని మొదటి దశ కథలు ప్రతిపాదించాయి. కాబట్టి అవి ఏకకాలంలో మనం విడివిడిగా చూసినప్పుడు ఒక దళిత బహుజన అస్తిత్వ ప్రమేయం ఉన్న కథల్లాగా కనిపిస్తాయి, లేదా రాయలసీమ ప్రాంతానికి చెందిన కథల్లాగా మనకు కనిపిస్తాయి. దానికి రాయలసీమ ప్రాంతం కథల గురించి మాట్లాడదలుచుకుంటే దీంట్లో ఓ కథ ఉంది, ఊరు మునిగింది అనే కథ. నిజానికి ఆ కథ 2-3 రకాలుగా చాలా గొప్ప కథ. ఒక రకంగా చెప్పాలి అంటే, ఇప్పుడు అలాంటి కథా రచనలు వచ్చాయి కానీ, కొన్ని కథలు వచ్చాయి కానీ, ఈ కథ రాసే నాటికి అదే తొలి కథ ఆ అంశం మీద నాకు తెలిసి. అదేంటంటే శ్రీశైలం ముంపు, దాని తరువాత మానవ జీవితంలో, ఆ ప్రాంతంలో, గ్రామాలలో, పునరావాస జీవితాలలో ఉన్నటువంటి సంక్షోభాలు ఏమిటి, ఆ సంక్షోభాలకు ఎవరెవరు ఎట్లా పరిష్కారాలు వెతుకునే ప్రయత్నం చేశారు, ఈ పరిష్కారాలలో ఒక మార్క్సిస్టు రచయిత ఎట్లాంటి పరిష్కారాన్ని చూపిస్తారు. ఊరు మునిగిపోయింది, వేరే చోట ఊరు వచ్చింది, ఊళ్ళో బతకడానికి అవకాశం లేదు, వ్యవసాయం దెబ్బతినిపోయింది, కొడుకు కోడలు వలసపోతారు, వలసపోయిన చోట దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తారు. పేదరికము, అనారోగ్యాలు, అసౌకర్యాలు, కొత్త ప్రాంతం కావడం. ఇది అయిన తర్వాత అక్కడ ఉండలేక తిరిగి మళ్ళీ ఊరికి వస్తారు. ఎట్లా బతకాలి? కొడుకు కోడలకు పరిష్కారం కనిపించదు, నిజంగానే పరిష్కారం లేదు ఇక్కడ. కానీ పెద్ద ఆయన ఏమంటాడంటే, వ్యవసాయం చేసిన రైతు, వ్యవసాయంలో ప్రావీణ్యం ఉన్న రైతు, పేరు తెచ్చుకున్న రైతు, వ్యవసాయం ధ్వంసమైపోయింది, ఊరు మునిగిపోయింది. నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లలో చేపలు ఉన్నాయి, చేపలు పట్టుకుని బతకడానికి సిద్ధం కావాలి. అంటే ఒక జీవనోపాధి ధ్వంసమైపోతే మరొక జీవనోపాధిని ఎట్లాగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. ఈ పరిష్కారం నిజానికి ప్రతి కథ ఒక పరిష్కారాన్ని ఉండాలి అనే పద్ధతిలో ఈ కథ రాయలేదు, లేకపోతే ఈ పరిష్కారం చెప్పడం కోసమే ఆ కథను అల్లాడు అనడానికి ఆస్కారం లేదు. కథ చాలా సహజంగా, బహుశా మానవ జీవితంలో మనుషులు ప్రతి చోట, ప్రతి విషయాల సందర్భంలో, ప్రతి పడిపోయిన ప్రతిసారి, నేలవాడిన ప్రతిసారి తిరిగి లేచి నిలబడడానికి ఉన్న పరిస్థితుల్లో, కండిషన్స్లో ఎట్లా కొత్త ప్రయత్నాలు చేస్తారు, కొత్త ప్రత్యామ్నాయాలు ఎట్లాగా ఎన్నుకుంటారు, కొత్త ప్రత్యామ్నాయాలు ఎట్లాగా జీవితానికి అన్వయించుకుంటారు అసలు అనే లోతైన ఆలోచనను ఈ కథ అందిస్తుంది. ఇది నిజానికి ఇప్పుడు రాయలసీమ ఉద్యమం వైపు నుంచి చూసినప్పుడు అప్పుడు ఈ సమస్యలు ఏమీ లేవు. శ్రీశైలం రిజర్వాయర్ గురించి, శ్రీశైలం రిజర్వాయర్ని దశరథరెడ్డి గారు అంటూ ఉంటారు, అది కోస్తా ప్రాంతపు ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది అనేసి. రాయలసీమలోనే కట్టారు, కానీ ఎవరికి నీళ్ళు అందిస్తుంది అంటే ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు అందిస్తుంది. ఇక్కడ ట్యాంక్ కట్టారు, నీళ్లు పల్లమెరుగు, నిజము, పాలకులకు తెలుసు. సో నీళ్లు కిందికిపోతూ ఉంటాయి. ఈ విమర్శ మనం ఇప్పుడు పెడుతున్నాం ఈ 10 ఏళ్ల కాలం. అయితే శ్రీనివాసమూర్తికి అంతకుముందు విద్యార్థి ఉద్యమంలో రాయలసీమ గురించినటువంటి ఉద్యమ అనుభవం కూడా ఉంది, ఆ ప్రభావం కూడా ఉంది. కాబట్టి శ్రీశైలం రిజర్వాయర్, శ్రీశైలం మునకను, ముఖ్యంగా పౌర హక్కుల సంఘం నీటి ముంపును లోతైన అధ్యయనం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి, ఆ పరిశీలన దృష్టి వైపు నుంచి దాన్ని ఆ కథను. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం రాయలసీమ కథ అని చెప్పవచ్చు. చాలా కథలు దళిత భోజన కథలు అని చెప్పవచ్చు.
కానీ వీటన్నింటి వెనక ఒక అంతఃసూత్రములాగా, ఒక చైతన్య ధారలాగా విప్లవోద్యమ అవగాహన ఉన్నది ప్రత్యక్షంగా కథల్లో కనిపిస్తుంది, పరోక్షంగా సుదూరంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇది తొలి దశ కథల గురించి. ఇక రెండవ దశ కథల గురించి, నిజానికి రెండవ దశ కథలో ప్రతి కథ గురించి చాలా వివరంగా చెప్పవచ్చు. నేను 2 కథల గురించి మాత్రమే చెప్పి, తను చదివిన 2 కథల గురించి చెప్పి నేను ముగిస్తాను. నిజంగా తను మళ్ళీ కశ్మీర్ కథ గురించి చదువుతూ ఉంటే నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. వీళ్ళు చాలామంది చదివి ఉంటారు. మిస్సింగ్ అని ఒక నవల ఒల్గా గారు అనువాదం చేశారు. బాలగోపాల్ దానికి ఒక అద్భుతమైన ముందు మాట రాశారు. నాకు వాసు కథ చదువుతూ ఉంటే ఆమె అంటుంది కదా, అంటే మానవ జీవితం ఎంత విషాదకరమైందంటే ఆమె ఏం చేస్తుంది, కొద్దిసేపు ఏడ్చి వెళ్ళిపోతుంది. అది నాకు ఇప్పుడు విషయం గుర్తుకొచ్చింది. సరిగ్గా 10 ఏళ్ల కిందట హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. మావోయిస్టు అమరుల తల్లులు భార్యల మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కు కశ్మీర్ నుంచి ఒక అమ్మ వచ్చింది. నాకు ఈ కథలో 2 మహిళల్ని నాకు ఆ తల్లి గుర్తొచ్చింది. కశ్మీర్లో వేలాది మంది, కథలో తను రాశాడు కూడా కదా, వేలాది మంది మిస్సింగ్, వేలాది శవాలు లెక్కించడానికి వీల్లేకుండా పోయాయి. శవాలు గొయ్యి తవ్వుకొని నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి కుటుంబాలతో, అట్లాంటి తల్లులతో కలిసి తల్లుల కమిటీ అని పెట్టారు. చనిపోయిన వాళ్ళ, మాయమైపోయిన వాళ్ళ తల్లులతో పెట్టారు. ఆమె వచ్చారు. ఆమె ఉర్దూలో మాట్లాడింది. నిజంగా ఇప్పుడు నాకు తెలిసిన నా మాతృభాషలో వాసు కథ చదువుతూ ఉంటే ఎంత హృదయానికి దగ్గర నిలిచిందో. సరిగ్గా ఆమె అట్లాంటి ప్రసంగం చేశారు. ఎంత భావోద్వేగంతో ప్రసంగం చేసిందంటే అంతకంటే ధిక్కారంతో ప్రసంగం చేసింది. సరిగ్గా ఈ కథలో ఉండే పాత్రల, ఇందులో ఉండే స్త్రీలు, పురుషులు ఎంత స్పష్టత ఉన్నది. సరిగ్గా అట్లాంటి స్పష్టతతోటి ఆ తల్లి ప్రసంగం చేశారు. ఏం చేస్తారు, ఎందుకు ఇచ్చారు ఆమె? కాసేపు ఏడ్చుకొని వెళ్ళిపోవడానికి వచ్చానని చెప్పింది. ఈ కథలో పిల్లవాడి కోసం ఆ తల్లి, నాన్నమ్మ ఎట్లాగైతే నిరీక్షించారో అట్లా కాసేపు ఏడ్చుకోవడానికి వచ్చాను ఇక్కడికి అని చెప్పింది. అంటే సాహిత్యం మానవ జీవితంలోనే ఉంది. మానవ జీవితంలో అనివార్యమైన, మానవ జీవితంలో అంతర్భాగమైన మన భావోద్వేగాలను మళ్ళీ వెలికితీసి, మన దుఃఖాలను వెలికితీసి, మన కన్నీళ్లను మనకు తిరిగి మళ్ళీ వెలికితీసి, మన కన్నీళ్లను మన అనుభవంలోకి, మన భావోద్వేగాలను తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ మన సొంతం చేసి, వాటిని పునర్దర్శించి వాటి గురించి ఒక కొత్త ఎరుక కలిగించేలాగా చేయడమే సాహిత్యం. బహుశా ఈ 2 కథలు, తను చదివిన 2 కథలు అట్లాంటి ఒక అద్భుతమైన పఠన అనుభవాన్ని అందిస్తాయి. ఏముంది ఆ కథలో అంటే, మనుషులు తమ ప్రాంతం వాళ్ళు పరాయి వాళ్ళైపోతారు. తమ ప్రాంతంలో తమకు సంబంధం లేని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే, తమకు సంబంధం లేని వాళ్ళు యుద్ధాలు చేస్తే ఆ యుద్ధాలలో బలి పశువులు అయిపోవడం, తమ మాట ఏమిటో తమకు వినిపించకపోవడం, తమ ఏం చెప్తున్నామో ఎవరు వినేవాడు లేకపోవడం. అని అంటాడు కదా, ఆ తలకు కట్టుకున్న గుడ్డ తీసి అతని గుడ్డు తుడుస్తుంది.
తల్లి ఏం చేయగలుగుతుంది ఇంకా? అయినా సరే కనికరం ఉండదు. తరువాత కోవెల మావటి కథ. ఆయన ఏనుగుల గురించి దేవాలయాల్లో సేవా సందర్భంలో ఏనుగుల్ని వాడటము లేదా ఏనుగులని మచ్చిక చేసుకోవడం, నాకు కథ అంతా కూడా ఒక తమిళనాడులోనో లేదా ఒక మావటి కుటుంబంలోనో నడిచిన కథలాగా మనకు అనిపిస్తుంది. నాకేమనిపించిందంటే ఆ కథ బహుశా ఈ కథ ద్వారా ఆయన చెప్పదలుచుకున్నది హింస, ఆధిపత్యం అనే విషయాలు చెప్పదలుచుకున్నాను. హింస ఆ కథ మొత్తంలో చివరిలో ఆ ముసలాయన కాసేపు మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటలు కొన్ని మళ్ళీ మీకు ఇంత చదివాడు, మళ్ళీ మీకు నేను చదివి ఆ 3-4 వాక్యాలు చదివి వినిపిస్తాను. ఈ కథ హింసా క్రమం గురించి చెప్పే కథ. మనుషులకు హింసను అలవాటు చేయడం ఎట్లాగో చిత్రించిన కథ ఇది. కేవలం ఏనుగులు లొంగ తీసుకోవడం కాదు, ఏనుగులను హింస పెట్టడం కాదు. ఆ ముసలాయన వీటి ఉసురు తగిలి మనం ఏమైపోతామో అని అంటాడు. కేవలం ఏనుగులను హింస పెట్టడము, ఏనుగుల ఉసురు తగలడము, ఏనుగుల మీద హింసను ప్రయోగించి లొంగ తీసుకోవడం ద్వారా విజయం సాధించామని మానవులు అనుకోవడము, అది ఒక దైవ కార్యంలో భాగం కావడం, ఇది మన బయటికి కనిపించే విషయం. కానీ ఆ ముసలాయన ఏమంటాడంటే, బలహీనపడిన ఏనుగులకు శిక్షణ ఇవ్వడం తేలిక కదా అంటాడు. బలహీనమైనటువంటి ఏనుగులకు శిక్షణ ఇవ్వడం చాలా తేలిక కదా, కాబట్టి వాటి ముందు బలహీనపరచాలి. అత్యంత శక్తివంతమైన చెప్పాడు. అడవిలో ఒకరోజు ఎంత దూరం ఏనుగు ప్రయాణిస్తుందో చెప్పాడు ఆయన. ఇంత శక్తివంతమైన ఏనుగు ఎందుకు నీ దగ్గర లొంగి ఉన్నది? అసలు నువ్వు దాన్ని మచ్చిక చేసుకునే క్రమం ఎట్లా ఉంది? దాన్ని నువ్వు మచ్చిక చేసుకునే క్రమం ఎట్లాంటిది అంటే, ముందు దాన్ని నువ్వు బలహీనపరుస్తావు, దాన్ని బలహీనపరిచి మచ్చిక చేసుకోవడం ప్రారంభిస్తావు. కాబట్టి బలహీనపడిన ఏనుగులకు శిక్షణ ఇవ్వడం చాలా తేలిక కదా. ఆ నొప్పి భరించలేక అవి లొంగిపోతాయి. బహుశా మానవ జీవితంలో మనలాంటి సమాజాలలో సకల ఆధిపత్య శక్తులు మనుషుల్ని హింసకు అలవాటు చేయడం, హింస మామూలు అనుకోవడం, హింస సహజమే అనుకోవడం, హింసకు లొంగి ఉండటం, తద్వారా ఆధిక్యాన్ని చలాయిస్తూ ఉంటాం. ఈ అంతఃసూత్ర బహుశా సామాజిక వికాస క్రమంలోనే హింసకు ఆధిక్యానికి మధ్య. అందుకే ఆ ఏనుగు కూడా ఏం చేస్తుంది, అన్ని రోజుల పాటు, అన్ని ఏళ్ల పాటు ఆ ఏనుగు, అంటే పేరు కూడా పెట్టాడు, ఆ ఏనుగు లొంగి ఉన్న ఏనుగు ఎందుకు ఆ రోజు ధిక్కారం ప్రకటించింది? ఆ రోజు ఎందుకు ఒక్కసారిగా విసిరికొట్టి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది? అంటే హింస, ఆధిక్యత ఉన్న చోట ఒక ధిక్కారము, ప్రతిఘటన కూడా ఉంటాయి. అంటే హింస గురించిన తాత్వికమైనటువంటి మూలాలను, తాత్వికమైనటువంటి కోణాలను చిత్రించిన కథ ఇది. ఇంకొక మాట కూడా అంటాడు ఆయన, ఆయుధం ఉన్నవాడు నిజంగా చాలామంది చాలా తెగబడి ఉంటారు. ఆయన ఏమంటారంటే, ఆయుధం ఉన్నవాడే ఆయుధం ఉందని విర్రవీగడం కాదు, ఆయుధం ఉన్నవాడే అలవి కాని అప్రమత్తతో ఉండాలి. సరిగ్గా నరేంద్ర మోడీ గారు నిత్యము నన్ను ఎవరో ఒకరు చంపుతారు, నన్ను చంపేందుకు కుట్ర చేస్తారు, నన్ను హతమార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని భయపడుతూ ఉంటాడు. ఒక సర్వంసహాధికారి, ఒక భస్మసింహాసనం మీద కూర్చున్నటువంటి అధినేత, కానీ నన్ను వాళ్ళు వీళ్ళు చంపుతారు, చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు అందుతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉండాలి. మావటిగా ఆయన మళ్ళీ మావటి దగ్గరికి వస్తారు. మావటిగా వాడాల్సింది తెలివినే కానీ ఆయుధాన్ని కాదు. అంత తెలివిని వాడి హింసను అలవాటు చేసి లోపరుచుకున్నటువంటి ఏనుగు కూడా తిరిగి మళ్ళీ ఒక్కసారిగా ధిక్కారాన్ని ప్రకటిస్తుంది. అంటే హింసా క్రమం అనేది మనకు లొంగిపోయినట్టుగా, పడిపోయినట్టుగా, ఓడిపోయినట్టుగా, దుఃఖపడ్డట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ హింస, ఆధిక్యము ఈ రెండింటి పక్కనే ధిక్కారం ఉంటుంది. అది ఎట్లాగా తిరిగి మళ్ళీ ప్రతిఫలిస్తుంది. అంటే ఒక తాత్వికమైన విషయాన్ని నిజంగా ఆ ముసలాయన ఒక మాట అంటాడు, అట్లా లొంగ తీసుకున్న ఆ ఏనుగు లద్దెలతోటి ఆ మురికి కూపం లాంటి తన
బంధించిన చిన్న గదిలో ఎట్లాగైతే ఉంటుందో ఇప్పుడు నేను అట్లా ఉన్నాను. దాన్ని లొంగ తీసుకున్నాను, అజమాయిషి చేశాడు. కానీ అది లొంగిపోయి అది ఎక్కడ ఉన్నదో, ఏ హీన స్థితిలో ఉన్నదో దాన్ని లొంగ తీసుకున్న నేను ఈరోజు ఆ హీన స్థితిలో సరిగ్గా అక్కడే ఉన్నాను. ముసలాయి చాలా గొప్ప అంతర్దృష్టిని ప్రదర్శించే బహుశా జీవితాన్ని ఆయన మామూలు ఇళ్లలో ఉండే ముసలి వాళ్ళకు ఉండే ఒక దార్శనికత ఉంటుంది కదా, వృద్ధులకు ఉండే ఒక జీవిత అనుభవంలో నుంచి వచ్చే వివేకం ఉంటుంది కదా, ఆ వివేకంలో నుంచి ముసలాయన మనవడితో మాట్లాడతాడు. బహుశా ఆయన మనవడితో మాట్లాడుతున్నాడా, ఏనుగుల గురించి మాట్లాడుతున్నాడా అనేది ఆలోచిస్తే మనకు ఆ కథలో నుంచి చాలా విషయాలు ఉంటాయి. ఒక కాల్పనిక రచన ఎన్ని రకాల భావోద్వేగాలతో ఒక అనుభవాన్ని చెప్పి, ఒక ఏనుగు అనుభవాన్ని ఆయన చెప్తాడు. కానీ మనకు మన చుట్టూ ఉండే మనుషులందరూ కనిపిస్తారు. మావటి గురించి ఆయన చెప్తాడు. మన చుట్టూ ఉండే అనేక ఆసక్తి శక్తులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనిషి కూడా కాదు, ఏనుగు అనుభవంలో నుంచి ఏనుగు పొందిన అనుభవాన్ని మనందరి అనుభవంగా మలిచే ఒక సృజన ప్రక్రియ పాటించారు. ఒక అద్భుతమైనటువంటి కథ. బహుశా ఈ పుస్తకానికి శీర్షిక ఒకవేళ ఖబర్ కే సాత్ అనేది అంత బాగుండదో అని అనుకుంటే దానికి నెక్స్ట్ పెట్టవలసిన కథ పేరు ఏమిటి అంటే ఈ కథ పేరు పెట్టారు, మావటి, గోబెల మావటి. అట్లాంటి సో ఇవి ఈ రెండు కథలతో పాటుగా ఈ పుస్తకంలో ఉండే మిగతా కథ. దానికి నాకు బాగా నచ్చిన కథ దొలుదులు పిచ్చికాయ. అది వాసు లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి సైద్ధాంతిక అవగాహన ఉన్నటువంటి, పర్యావరణ శాస్త్రం పట్ల శ్రద్ధ ఉన్నటువంటి వాడు మాత్రమే రాయగల కథ. ఆయన నాకు కథలు కూడా అనిపించింది. ఆ దొరుదుళ్ళు పుచ్చకాయ కథ కానీ మిగతా కథల్లో కానీ, స్వాములు వచ్చారు కథలో కానీ, ఆయన కర్నూలు నుంచి రాయలసీమ నుంచి దూరమైపోయాడు కానీ ఆయన కాళ్ళు బలంగా కర్నూలు జిల్లాలోనే ఈ నేల మీద ఉన్నాయి. ఈ మనుషుల మధ్య ఆయన ఊహలు, ఆలోచనలు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. అందుకే దొలుదులు పుచ్చకాయ కథ ఎంత నేటివిటీ ఉండే కథ అంటే, బహుశా మొదటి దశలో రాసిన కథల్లో ఎంత నేటివిటీ ఉందో అట్లాంటి ఒక నేటివిటీ ఉండే కథ ఆయన ఎక్కడో వేరే రాష్ట్రంలో ఎక్కడో బతుకుతుంది. ఆ కథ రాయగలిగారు అంటే రక్తమాంసాలలో స్థానీయతను, దేశీయతను అంటిపెట్టుకుని ఉన్నందువల్ల మాత్రమే ఆ కథన పద్ధతి సాధ్యం. అది ఒక జానపద కథన పద్ధతిలాగా అనేక రకాల ప్రయోగాల కథలో మనకు కనిపిస్తాయి. అందులో జంతువు మాట్లాడుతుంది, పిల్లవాడు ఉంటాడు, పిల్లవాడి ఊహలు ఉంటాయి, చాలా రకాల ఆలోచన. తర్వాత ఈ కథలో ఆయన చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాడు. అంటే మామూలుగా ఒక మాట అంటూ ఉంటారు, కథల్లో సమాచారం ఇస్తే కథ దెబ్బతింటుంది అంటే స్థూలంగా కరెక్ట్, చాలా మంచి అభిప్రాయం. కానీ దొలుదులు పుచ్చకాయ కథలో కానీ, ఖబర్ కే సాత్ కథలో కానీ మనకు తెలియని నాన్ కాశ్మీరీ తెలుగు రీడర్స్కు తెలియని కాశ్మీరీ విషయాలు చాలా చెప్తాడు. దొలుదులు పుచ్చకాయలో పర్యావరణానికి సంబంధించినటువంటి నాలాంటి సగటు పాఠకుడికి తెలియనటువంటి చాలా అంశాలు చెప్తాడు. కానీ ఎక్కడ కథా నిర్మాణం దెబ్బతింది, కథగా అది అందివ్వవలసిన భావోద్వేగాలు ఎక్కడా దెబ్బతింది, కథగా అది మన మీద వేయవలసిన ప్రభావంలో ఎలాంటి మార్పు, కథా క్రమాన్ని మాత్రం దెబ్బతీయకుండానే. అంటే సమాచారం కూడా ఒక కాల్పనిక రచనలో ఎంత మెలకువతోటి ప్రవేశపెట్టాలి. నిజంగానే మెలకువతో ప్రవేశపెట్టకపోతే కథకు మీరు ఒక గణాంకం ఇచ్చారంటే, రాయలసీమకు 400 టీఎంసీలు నీళ్లు కావాలి అనే ఒక ఫ్యాక్ట్ని, ఒక అత్యవసరమైన మాటని మీరు మెలకువతో కథలో మీరు అవసరమైన చోట కాకుండా ఎక్కడ పడితే అక్కడ మెలకువ లేకుండా ఆ వాక్యాన్ని రాశారంటే కథ మొత్తం దెబ్బతింపోతుంది. కానీ మీరు మెలకువతో ఆ కథని ఆ వాక్యాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి తెలిసి ఉండాలి. అందుకే నేను అన్నది, ఇక్కడ కథలు రాసి 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కథలు రాసే క్రమంలో
ఆయన ఆలోచన పరిణతి, కథారచన పరిణతి, శిల్పంలో తీసుకోవాల్సిన మెలకువల గురించి, శిల్పంలో ఎంత జాగ్రత్తలు పాటించాలి. నిజానికి మొదటి దశ కథలన్నీ కూడా చాలా సరళమైన కథలు, చాలా వివరణాత్మకంగా రాసిన కథలు, చాలా సహజమైన శైలిలో చాలా వివరంగా ప్రతి చిన్న విషయాన్ని మనకు చెప్పిన కథలు. కానీ ఖబర్ కే సాత్ చూస్తే చాలా సమాచారం మనకి ఇచ్చినట్టు అనిపిస్తుంది, కానీ కథ చెప్పిన పద్ధతిలో చాలా మెలకువ ఉంటుంది. కొత్త శిల్ప పద్ధతిని పాటించాడు. అంటే తన ప్రత్యక్ష జీవిత అనుభవంలో లేని ఒక అంశాన్ని, మామూలుగా సాహిత్యం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, స్వీయ అనుభవాన్ని గాఢంగా రాయగలం, స్వీయ అనుభవం కాకపోతే రాయలేము అనేసి. ఇది ఒక అభిప్రాయంగా కరెక్ట్, ఇది చాలా మౌలికమైన విషయం, ఇది చాలా కరెక్ట్. ఇది కానీ సాహిత్యం మానవులు రాసుకున్నది స్వీయానుభవాన్ని చెప్పడానికి మాత్రమే కాదు. అప్పుడు నిజంగా సాహిత్యం కాకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అనుభవాలు జ్ఞాపకాలుగా మనకి మిగిలిపోతాయి. సాహిత్యం అదనంగా చేయవలసిన పనులు చాలా ఉంటాయి. అది కేవలం స్వీయానుభవంలో ఉన్న విషయాలు మాత్రమే కాదు. దానికి మనం పాత పౌరాణికాలను తీసుకుంటే, పాత రచనలు ఏవి తీసుకున్నా సరే అవి ఏవి రాసిన వాళ్ళ స్వీయానుభవంలో మాత్రమే, అన్నీ వాళ్ళ స్వీయానుభవంలో భాగమైన విషయాలు. ఎందుకంటే కాల్పనికత అనేది స్వీయానుభవానికి బయట ఉండే భౌతిక వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన పరికరం. అక్కడే సృజనకారులకు మిగతా అందరికీ ఉండే తేడా, మౌలికమైన తేడా అక్కడే ఉంటుంది. అదొక్కటే తేడా. కాల్పనిక రచయితలకు మిగతా వాళ్ళందరికీ ఉండే అతి ముఖ్యమైన తేడా ఏమిటంటే, మీ జీవితానుభవంలో లేని విషయాలు, మీకు నేరుగా తెలియని విషయాన్ని అనేక వైపుల నుంచి గ్రహించి మీ కాల్పనిక శక్తితో అన్వేషించి దాన్ని మీ అనుభవంగా మలుచుకొని రచన చేసి పాఠకుల అనుభవంలో భాగం చేస్తారు, లేదా పాఠకుల చైతన్యంలో భాగం చేస్తారు. ఈ పని చేసినందువల్ల మాత్రమే చేస్తారు. కాబట్టి సాహిత్యకారులు సామాజిక చరిత్ర నిర్మాణంలో భాగమవుతారు. సృజనాత్మక రచన సామాజిక చరిత్రలో విడదీయలేని అంతర్భాగం అవుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే సామాజిక చరిత్రను మీరు నిర్మించదలుచుకున్నారంటే, ఉదాహరణకి తొలి 10 ఏళ్ల 90 నుంచి 2020 వరకు కర్నూలు జిల్లా సామాజిక చరిత్రను ఎవరైనా రాయదలుచుకుంటే, సామాజిక చరిత్రలోని అతి ముఖ్యమైన అంశాలను పరిశీలించదలుచుకుంటే ఏం జరిగాయి ఆ కాలంలో ప్రజా జీవితంలో చాలా నిశ్శబ్దంగా, మౌనంగా, అణగారి ఉన్నటువంటి గ్రామాలలో ఏమి జరిగింది అనే విషయాన్ని మీరు ఒకవేళ సెర్చ్ చేయదలుచుకుంటే, శ్రీనివాసమూర్తి రాసిన మొదటి దశ కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలు చాలా ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. సందర్భం కాబట్టి శ్రీనివాసమూర్తి గురించి మాట్లాడుతూ ఉన్నాం. నిజంగానే కథను గట్టిగా దృక్పథ స్పష్టతతోటి, నిజాయితీతోటి, అనుభవాన్ని అర్థం చేసుకొని మానవ భావోద్వేగాలలో నుంచి వాస్తవికతను వెల్లడి చేసే పద్ధతిని అనుసరిస్తే ఏ సాహిత్యంలో నుంచి అయినా సరే మనకు తప్పనిసరిగా సామాజిక చరిత్రను నిర్మించడానికి అవసరమైనటువంటి ఆనవాళ్ళు మనకు అక్కడ కనిపిస్తాయి. మనకు ఆ కథలు ఉపయోగపడతాయి. సో ఈ కాల్పనికత వల్ల 2 రకాల, ఈ పుస్తకంలో 2 కథలు తను చదివిన కథలు ఏవైతే ఉన్నాయో, ఒకటి చెన్నై నేపథ్యం నుంచి రాసిన కథ, ఒకసారి తమిళనాడు నేపథ్యం నుంచి రాసిన కథలో కొన్ని విషయాలు తనకు నేరుగా తెలిసి ఉండే అవకాశం కూడా ఉన్నది. అయితే కశ్మీర్ నేపథ్యం నుంచి రాసిన కథ ఖబర్ కే సాత్ ఏ రకంగానూ స్వీయానుభవంలో దగ్గరగా ఉన్న విషయం కాదు. బహుశా నేను అనుకోవడం, మిగతా ఎన్ని రకాల అంశాలు కలిసి వచ్చినా సరే కశ్మీర్ను హృదయంతో ఆలింగనం చేసుకోవడం ఆ కథలోని అతి మౌలికమైన మానవీయమైన విలువ. ఎందుకంటే కశ్మీర్ విషయంలో ఎవరికి అంత సాహసం ఉండదు, ముస్లింల విషయంలో ఎవరికి అంత సాహసం ఉండదు. వేరు అస్తిత్వాల గురించి చాలా పెద్ద ఎత్తున గొంతులు తెరిచే వాళ్ళకు కూడా, దళితుల గురించో, బహుజనుల గురించో, రాయలసీమ గురించో, తెలంగాణ గురించో మాట్లాడే వాళ్ళకు కశ్మీర్ గురించి మాట్లాడడానికి ధైర్యం ఉండదు, ముస్లింల గురించి మాట్లాడడానికి దిగువ ఉండదు. ఆ ప్రాంతపు అణిచివేతను అర్థం చేసుకుని, ఆ ప్రాంతపు ప్రజల ఆత్మను అర్థం చేసుకుని, సుదూరం నుంచి దాన్ని సొంతం చేసుకున్నందువల్ల మాత్రమే ఆ కథ రాయాలి. బహుశా మన కల్పనా సాహిత్యంలో అట్లాంటి అరుదైన రచనలు కొన్ని ఉంటాయి. అట్లాంటి రచన తను చేయగలిగాడు. ఇంత ప్రయత్నం ఎందుకు చేశాడు అసలు?
ఇరవై ఏళ్ల పాటు రాయడం ఆపేసేసి ఏదో జీవితపు లంపటలో కొట్టుమిట్టాడుతూ తనకు తెలిసిన వైపు నుంచి ఈ ప్రపంచంతో అనుబంధాన్ని పెట్టుకుని సజీవంగా ఉంటూ బుద్ధిని హృదయాన్ని పదిలంగా నిలబెట్టుకుంటూ తిరిగి మళ్ళీ 20 ఏళ్ల తర్వాత కథలు రాశాడు కదా. ఎందుకు ఇంత యాతన పడ్డాడు అసలు? ఎందుకు ఇంత రుష్టు అనుభవించాడు? చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, నిన్న ఎన్ఐఏ అధికారి అడిగాడు, దేనికి రాస్తారు మీరు అసలు? ఇన్నేసి పేజీలు, ఇన్నేసి వందల పేజీలు, ఇంత యాత్ర ఎందుకు పడతారు? నేను చెప్పలేకపోయాను. ఒక్క మాటే చెప్పాను, బహుశా మా ఆలోచనల్లో ఉండే ఒత్తిడులన్నింటినీ విముక్తం చేసుకోవడానికి, మా అనుభవ గాఢతను ఇతరులకు పంచుకోవడానికి, మా అభిప్రాయాలను విశ్వాసాలను ప్రకటించడానికి హింసాత్మకమైన సాహిత్య రచనలో మేము పాల్పంచుకుంటాం. నేను ఈ మాట ఇట్లా చెప్పానో లేదో, నేను చెప్పిన ఈ విషయాలు ఇట్లాగా ఆయనకు అర్థమయ్యాయో లేదో నాకు తెలియదు, కానీ ఇది చెప్పాలని నేను అనుకున్నాను. బహుశా ప్రతి రచయిత కూడా దుఃఖాన్ని, విషాదాన్ని భరించలేని అణిచివేతను, ఎందుకంటే సమాజం అనుభవించే అణిచివేత సమాజం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాడు, సమాజం పట్ల హృదయాన్ని బుద్ధిని అందించగలవాళ్ళు వ్యక్తులుగా అట్లాంటి హింసను అనుభవించవలసి ఉంటుంది. దాన్ని చదివేటప్పుడు వినేటప్పుడు అట్లాంటి దుఃఖాన్ని, భారాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇందాక తను చదువుతూ ఆగిపోయింది. తను రాసింది, తను రాసిన వాక్యమే, తను నిర్మించిన పాత్రే, తాను రూపొందించిన అనుభవమే. మళ్ళీ ఒక్కసారి దాంట్లో తనే నోటెంట వాక్యం చదవదలుచుకుంటే అలవి కాని దుఃఖానికి లోనయ్యాడు. బహుశా దుఃఖ అనుభవాన్ని అందించడం సాహిత్యం చేసే పని. అట్లాగని అది శుష్కప్రాయమైన దుఃఖం కాదు. ఈ కథలన్నింటిలో అద్భుతమైనటువంటి ఆశావాదం కూడా ఉన్నది. అట్లాంటి అద్భుతమైన కథలు రాసిన వాసు, ఈ పుస్తకానికి సంబంధించి నాకు ఒక్క ప్రివిలేజ్ ఏమిటి అంటే, ఈ పుస్తకం పనిలో నన్ను ఆయన భాగం చేశాడు. ఈ బుక్ పేజినేషన్ మిగతా పనుల్లో మొదటిసారి అక్కడి పని నేను చేశాను. నాకు చాలా అపురూపమైన, అద్భుతమైన అవకాశంగా, నా పని నేను చేసుకున్నంత సంతృప్తికరంగా, ఇష్టంగా, మురిపెంగా అంటాం కదా, అట్లా మురిపెంగా ఆ పని నేను చేశాను. నాకు అవకాశం తనిచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే ఆయన చెప్పానంటే నాకు నేను చెప్పుకున్నట్టు అవుతుంది.